కూర్చో రవి. ఓకే. నేను ఎప్పుడే వస్తా. చిన్న అబ్బాయిని తీసుకొచ్చావమ్మా? చిన్న ఎక్కడ? లోపల ఉన్నారు. రవి. నమస్తే అండి. నమస్తే. మా శశి నీ గురించి అంతా చెప్పింది బాబు. శశి అంటే మా అందరికి ప్రాణం. ఆయన మా అన్నయ్య. ఇప్పుడు లేరు. నక్సలైట్లు చంపేశారు. మీ పెళ్లి నేను చేస్తాను బాబు, నువ్వేం కంగారు పడకు. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి అలా నిలబడి చూస్తున్నారు? శశికి కాబోయే భర్త, ఇంటికి అల్లుడు. వెళ్ళి కాఫీ అది రెడీ చేయండి. నువ్వు స్నానం చేసి రెస్ట్ తీసుకో బాబు, మిగతా విషయాల తర్వాత మాట్లాడదాం. అరే రంగా, గది రెడీ చేసావా? మా చిన్నాన్న చాలా మంచివారు. మనకు పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం ఆయనే. నాకు పరిచయం చేయవా? పేరేంటి? మరి ఇంటికి తీసుకురావచ్చా? నువ్వు లోపలికి వెళ్ళు. ఈ టైంలో ఎక్కడేంటి బాబు? నిద్ర పట్టుక ఏదైనా బయటకు వచ్చాను. ఇక్కడ పాములు అవి తిరుగుతూ ఉంటాయి, అంత మంచిది కాదు. వెళ్దాం పద. ఏమ్మా శశి, ఇంకా పడుకోలేదా? ఏం లేదమ్మా, బాబు అక్కడ తిరుగుతూ ఉంటాంటాను. అదే పిచ్చోడు పడుకుంటాడే అక్కడ పాములై తిరుగుతూ ఉంటానే నేనే తీసుకొచ్చేసాను. నువ్వు వెళ్ళి పడుకో బాబు. కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టుక అందుకే. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? 2 రోజుల్లో వస్తున్నాను. ఓకే, బాయ్.
ఏ రవి, శశి వచ్చి హాస్టల్ వెకెట్ చేసి వెళ్ళిపోయిందంట. నిమ్మి ఎవడిగా మాట్లాడలేదంట. తను ఎక్కడా? రైల్వే స్టేషన్కి వెళ్ళి ఉండొచ్చు. Jesse, come with me. Come with me. ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు? శశి నిన్నే అడిగేది, ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు? చెప్పు. ఎందుకో నీకు తెలీదా? ఏ కారణం లేకుండా ఎంత టెన్షన్ పడుతున్నావా? అంటే దేని విషయంలో మాట్లాడేది? నాకంతా తెలిసింది రవి. నువ్వు ఎలాంటి మనిషి నాకు ఇప్పుడు అర్థమైంది. నిన్ను గొప్పగా ఊహించుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. చూడు, మా నాన్ని చంపాలని తెలుసు కూడా నేనేం చేయాలనుకోలేదు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపియద్దు ప్లీజ్. అవును, మీ నాన్ననే చంపాను, ఒప్పుకుంటున్నాను. ఏ మీ నాన్న మాత్రం ఎవరిని చంపలేదా? చూడు, నువ్వు ఎలాంటి మనిషిని చంపాను దాని గురించి మాట్లాడలేదు. నువ్వు ఒక మనిషిని చంపావు రవి. నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది. నేను ఒక ఆర్టిస్ట్ ని చూసాను కానీ క్రిమినల్ కాదు. అవును, ఇప్పటికి అదే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ క్రిమినల్. చిన్నప్పటి నుంచి నాకు ఎవరు లేరు. ఎంత తగిలిసినా ఏ తప్పు చేయలేదు. కష్టపడి బతికాను. కానీ ఇప్పుడు ఈ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? నీ కోసం. బికాస్ ఆఫ్ యూ. నువ్వు నా ప్రపోజల్ రిజెక్ట్ చేసినప్పుడు అది నా బ్యాడ్ లక్ అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తానని చెప్పావో అప్పుడు ఏ పరిస్థితులు మనల్ని విడదీయకూడదని మొండిగా నిర్ణయించుకున్నాను. అవును, మన ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నప్పుడు నాకు నా బాధ ఖచ్చితంగా నీకు కూడా ఉంటుంది. మీ వాళ్ళకి భయపడి నీ ప్రేమ నీలోనే దాచుకున్నావు. నాకంటే ఎక్కువ బాధపడుతున్నావు. అందుకే మీ బాధ దగ్గరికి వెళ్ళాను. అతను కన్విన్స్ అయ్యాడు. అలాగే మీ నా దగ్గరికి వెళ్ళాను. ఎలా బిహేవ్ చేశాడు తెలుసా? ఆయన ఒప్పించడానికి కూడా మ్యాక్సిమం ట్రై చేశాను, కానీ ఒప్పుకోలేదు. అక్కడికి నిన్ను కూడా చంపేస్తా అన్నాడు. నిన్ను కూడా ఆ తట్టుకోలేక చంపేస్తాను తెలుసా? నన్ను కన్విన్స్ చేయొద్దు. నా కోసం మా నాన్ని చంపాను అంటున్నావు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఆయన ఎలాంటి మనిషి అయినా మా నాన్న. నీ పరిచయం నా దురదృష్టం రవి. నీకోసం అంటున్నావు. నా కోసం ఏం చేశావు? ఎంతో ఆశగా చదువుకోవాలని వచ్చాను. నీ వల్ల నా చదువుపోయింది. ప్రేమ ప్రేమ నానక్షణ నన్ను బాధ పెట్టావు. ఆఖరికి మా నాన్ని చంపేశావు. ఆయన నేనేం చేయాలనుకోలేదు రవి. దయచేసి నన్ను వదిలేసా రవి. ప్లీజ్ నన్ను వదిలేసా. ఒక హత్య గుర్తు నేను బ్రతకలేను. ప్లీజ్ నన్ను వదిలేసా. నన్ను సచి, నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్. మాట్లాడచ్చు రవి. మాట్లాడి ఇంకా నా దృష్టిలో దిగజారద్దు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించే తీరుతారు. నేను నిన్ను ఏం చేయలేకపోవచ్చు. కానీ నువ్వు ఎంతో పూజించే మీ అమ్మ కూడా నువ్వు చేసిన తప్పుని సమర్థించదు. దానికి సాక్ష్యం ఇది. శశిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు. నిజాయితీగా మాట్లాడుతున్నాను. నేను చేసిన తప్పే నాకు తెలుసు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు లేకపోతే నాకు ఈ లైఫ్ వద్దు అనుకున్నాను. అప్పుడు చచ్చిపోవాలి. కానీ చావులో కూడా నువ్వు లేకుండా చావడానికి ధైర్యం చాలలేదు. ఇప్పుడు ఒక విషయం నాకు క్లియర్గా అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమ నాకు దొరకదు. ఐఎమ్ అన్లక్కీ. ఐఎమ్ సారీ శశి. నేను చాలా బాధ పెట్టాను. ఇక నీకు నా వల్ల ఏ బాధ ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఐ ప్రామిస్. బాయ్ శశి, బాయ్.
ఆ ఇంజెక్షన్ ఇచ్చారు కదా? ఎస్ సార్. కొన్ని రోజులు అబ్జర్వేషన్ ఉంచుదాం. ఓకే సార్. ఎలా ఉందండి? హీజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అవుట్ ఆఫ్ డేంజర్ ఇన్ ద సెన్స్ తన ప్రాణానికి ప్రమాదం ఏం లేదు, కానీ అంత ఎత్తు నుంచి పడ్డం వల్ల తలకు చాలా గట్టి దెబ్బ తగిలింది. హీఈస్ టోటలీ డిసేబుల్డ్. ఎవరిని గుర్తుపట్టలేడు, మాట్లాడలేడు. ఒక రకంగా ఇది చావు కంటే పెద్ద శిక్ష. చూడాలి సిస్టర్, పేషెంట్ దగ్గర తీసుకెళ్ళు. చూడమ్మా, నువ్వు ఇప్పుడు ఈ మనిషి మీద చూపిస్తున్న సానుభూతి, పడుతున్న బాధ ఒక మనిషి పట్ల ఒక మనిషికి ఎంతకాలం నిలుస్తుంది? ఎందుకంటే నవ్ ఇస్ జస్ట్ వెజిటబుల్. ప్రాణం తప్ప మరేమీ లేదు. ఇతను అడ్మిషన్ రికార్డ్ చూస్తుంటే అనాథం తెలిసింది. ఇన్ ఫ్యూచర్ న్యూరోసైన్స్ టెక్నాలజీలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ జరిగితే మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు ఇతన్ని పసిబిడ్డలా చూసుకోవాలి. అది ఎవరి వల్ల అవుతుంది? మీరిద్దరూ ప్రేమించుకున్నారు తెలిసి, నువ్వు సంతోషంగా ఉండాలని మీ పెళ్లికి నేను సపోర్ట్ చేశాను. కానీ అతను మీ నాన్న చంపాడని తెలుసు కూడా నువ్వు ఇంకా... అతను నాన్ని చంపినా తను చావడానికి సిద్ధపడ్డా దీని అంతటి కారణం నేనే. రవి గురించి నాకు బాగా తెలుసు బావా. పిచ్చివాడు ఎంత నేరం చేసినా దానికి శిక్ష ఉండదు. అలాగే రవి కూడా నా మీద ఉన్న మితిమీరిన ప్రేమ పిచ్చి వల్ల ఈ పనులన్నీ చేశాడు. అలా అని నేను రవిని సమర్థించడం లేదు. కానీ నాన్ని చంపిన రవి ఇప్పుడు అతను లేడు బావా, చచ్చిపోయాడు. అతనిలో ఉండేది కేవలం ప్రాణం మాత్రమే. తల్లి కడుపుల నుంచి అప్పుడే బయటపడ్డ బిడ్డకు అతనికి తేడా లేదు బా. అందుకని అతను సేవ చేస్తూ ఉండిపోతావా? చూడు శశి, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పట్లేదు, కానీ పెళ్లి చేసుకోనంటే నేనే కాదు, ఇంట్లో ఎవరూ ఒప్పుకోరు. అర్థం చేసుకో. నా వల్ల ఎవరికైనా చిన్న నష్టం జరిగితేనే నేను తట్టుకోలేను. అలాంటిది నా వల్ల ఒక మనిషి జీవితమే నాశనం అయితే నేను ఎలా తట్టుకోగలను? పెళ్లి చేసుకుని జీవితాంతం ఆత్మవంచన చేసుకుంటూ నేను బ్రతకలేను. నా వల్ల కాదు బావా. ఇంకేం చెప్పదు. కనీసం నేను ప్రాణాలతో ఉండాలనుకుంటే నన్ను బలవంతం చేయొద్దు.
అసలు దేవాలయం అంటేనే ఎంతో పవిత్రంగా భావిస్తాం. గుడిలో పూజలు చేయడం, కొబ్బరికాయ కొట్టడం, ప్రదక్షిణాలు చేయడం వంటివి ఆచారాలుగా భావిస్తాం. కానీ గుడికి వెళ్ళి ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటారా? అసలు దొంగతనం అంటేనే చాలా తప్పుగా పరిగణిస్తాం. కానీ ఉత్తరాఖండ్లోని రూర్కీ జిల్లాలోని చుడియాలా అనే గ్రామంలో ఒక గుడి ఉంది. ఇది చూడమని అమ్మవారి ఆలయం. పిల్లలు లేని వారు ఈ గుడి దర్శిస్తే పిల్లలు పుడతారని అక్కడి ప్రజల విశ్వాసం. ఈ ఆలయాన్ని